భారతీయ భాషా అనుబాగ్ భారతదేశ భాషా విధానంలో మార్పును తీసుకురావడం కోసం భారతీయ భాషా అనుబాగ్ అనే కార్యక్రమాన్ని జూన్ 2025లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇండియాలో విదేశీ భాషల ఆధిపత్యాన్ని తొలగించి భారతదేశ భాషలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు తమిళనాడు ప్రభుత్వం ధనుష్కోటిలో గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యంను స్థాపించింది. పక్షుల ఆవాసాలను రక్షించడం మరియు జీవవైవిధ్యం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 524.7 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్లో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఎన్విస్టాట్స్ ఇండియా 2025 భారతదేశ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పర్యావరణ గణాంకాల యొక్క 8వ ఎడిషన్ను జూన్ 5, 2025న విడుదల చేసింది. నివేదిక వివరాలు చూసుకుంటే భారతదేశంలో వార్షిక ఉష్ణోగ్రత 2001 సంవత్సరంలో 25.05 డిగ్రీ సెల్సియస్ ఉండగా అది 2024 సంవత్సరానికి 25.74 డిగ్రీ సెల్సియస్కు పెరిగింది. 2013-14 సంవత్సరంలో చేపల ఉత్పత్తి 61.36 లక్షల టన్నులు ఉండగా 2023-24 సంవత్సరానికి 139.07 లక్షల టన్నులకు పెరిగింది. ఇక 2013-14 సంవత్సరంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 7,92,053 గిగావాట్లు ఉండగా 2023-24 సంవత్సరానికి 13,26,549 గిగావాట్లకు పెరిగింది. అలాగే ఇంధన ఉత్పత్తి 2013-14 సంవత్సరంలో 65,520 గిగావాట్లు ఉండగా 2023-24 సంవత్సరానికి 2,25,835 గిగావాట్లకు పెరిగింది. 2023-24 సంవత్సరంలో ఇండియాలో 20,613 సముద్ర జాతులు ఉండగా 9,436 మంచినీటి జాతులకు నిలయంగా ఉంది. ఇక నేల మీద 22,404 జాతుల జంతువులు కలవు. G7 శిఖరాగ్ర సమావేశం 2025 2025 సంవత్సరంతో G7 ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సమావేశం జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని ఆల్బర్టా నగరంలో జరగనుంది. ఈ సమావేశానికి కెనడా ఆతిథ్యం ఇవ్వడం ఇది 7వసారి. ఇక G7లో గల దేశాలు చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 2025 నాటికి $4,187 బిలియన్ చేరుకుంటుందని అంచనా. దీని ద్వారా భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2026 సంవత్సరంలో జరిగే 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఏ సౌత్ ఆఫ్రికా, బి రష్యా, సి ఇండియా, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి హోం మంత్రిత్వ శాఖ, సి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, డి న్యాయ మంత్రిత్వ శాఖ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రపంచ సంపద నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ. ప్రపంచ బ్యాంక్, బి. అంతర్జాతీయ ద్రవ్యనిధి, సి. కాప్‌జెమిని పరిశోధన సంస్థ, డి. అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాప్‌జెమిని పరిశోధన సంస్థ. ఇటీవల వార్తల్లో కనిపించిన మేనార్ మరియు కిచెన్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ. కర్ణాటక, బి. రాజస్థాన్, సి. మహారాష్ట్ర, డి. ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజస్థాన్. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ. హైదరాబాద్, బి. ఢిల్లీ, సి. చెన్నై, డి. ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హైదరాబాద్.